ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు, అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగల్చెల్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. మనం సాధారణంగా ఎప్పుడైనా దేవుడి దర్శనానికి వెళ్తూ ఉన్నప్పుడు, సద్గురు దర్శనానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. చాలా మందికి ఇది జరుగుతూ ఉంటుంది. అలా ఆటంకం ఎదురవుతూ ఉన్నప్పుడు మనకి వారి కరుణ మన మీద లేదు, సద్గురు కరుణ మన పైన లేదు, అందుకని మనము వెళ్ళలేకపోతున్నాము ఇంకా అని అనుకుంటూ ఉంటాం. కానీ వారు సరి అయిన సమయం చూసి మనకి అనుగ్రహించి దర్శనం ప్రసాదిస్తారు అని ఈ లీల ద్వారా మనకి తెలుస్తుంది. ఈ లీల ఏంటంటే, వారు ఒక దంపతులు, పెద్ద వయసులో పెద్దవారైన ఒక దంపతుల్లో ఆయన నాగేంద్ర ప్రసాద్ గారికి ఫోన్ చేస్తారు హైదరాబాద్ నుంచి. మేము మొగల్చెల్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి దర్శించాలని అనుకుంటున్నాము, మాకు ఇంకా దత్తుడు ఆజ్ఞ ఇవ్వలేదు, ఎన్నిసార్లు ప్రయాణం చేసినా ఏదో ఒక ఆటంకం వచ్చి చివరి నిమిషంలో ఎదురై ఆ ప్రయాణం ఆగిపోతుంది. నేను ఈ క్షేత్రం గురించి, అంటే అతను ఈ క్షేత్రం గురించి 10-12 మందికి చెప్పినట్టు, వాళ్ళలో కొంతమంది వచ్చి దర్శనం చేసుకు వచ్చినట్టు చెప్పారు. అదేం ప్రారంధమో గాని వారికి మాత్రమే స్వామి రానివ్వడం లేదని బాధపడ్డారు. ఏమైనా సరే, ఎలా అయినా ఈసారి మొగల్చెల్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరాన్ని దర్శించుకున్నాను పట్టుదలగా బస్సు టికెట్ తీసుకున్నట్టుగా చెప్పారు. ఒక అంటే అకామిడేషన్ కూడా వాళ్ళు అడిగారనమాట. వారికి వారి భార్యకి అలాట్ ఒక రూమ్ ఉంచమని చెప్పారు. అదే విధంగా మీరు పోస్టుల్లో రాసినట్టుగా మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత మేము మొగల్చెల్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరం దర్శనం చేసుకుంటాము, మా కోసము ఒక రూము ఉంచండి, మేము పల్లకీ సేవలో పాల్గొంటాము, ఆదివారం సమాధి మందిరం దర్శనం చేసుకుని తర్వాత మేము హైదరాబాద్ వెళ్ళిపోతాము అని నాగేంద్ర ప్రసాద్ గారితో వారి వివరాలన్నీ చెప్పారు. ఇప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు ఇలా చెప్పారనమాట, ఇక్కడ ప్రత్యేకంగా రూములు లేవు, ఉన్నవి ముందుగానే బుక్ అయిపోయాయి, కాబట్టి మీరు మండపంలోనే ఉండవచ్చు అని చెప్పారు. అప్పుడు అతను అటుపక్క నుంచి ఆయన అన్నారు, సరే ప్రాప్తం ఎలా ఉంది, దత్తుడు మాకు ఈ విధంగా ఏర్పాటు చేశాడు అని అనుకుంటాము, శనివారం నాడు మిమ్మల్ని కలుస్తానని చెప్పారు అతను. అదే విధంగా ఆ దంపతులు శనివారం నాడు శ్రీ మొగల్చెల్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వచ్చారు. లోపలికి వచ్చిన వెంటనే నాగేంద్ర ప్రసాద్ గారిని కలిశారు. వాళ్ళు వయసు అప్పుడు వాళ్ళని చూసిన తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారికి అనిపించింది అనమాట, పాపం ఈ వయసులో కూడా ఇంత కష్టపడి బస్సులో వచ్చారు, ఎంతలా వచ్చారంటే వీళ్ళ భక్తి ఎంతలా ఉందో అని అర్థమైంది. అర్థమైన తర్వాత కూర్చోమని చెప్పారు. తర్వాత వారు ఈ ప్రసాద్ గారితో మాట్లాడారు ఇలా అన్నమాట, ప్రసాద్ గారు మీ ద్వారా ఒక అవధూత గురించి తెలుసుకోగలిగాము, ఇన్నాళ్ళకి ఇక్కడికి రాగలిగాము, ఈ వయసులో బస్సు ప్రయాణం కష్టమైన ఇబ్బంది అని తెలుసు, కానీ ఎలాగైనా స్వామివారి దర్శనం చేసుకుందామని టికెట్ తీసుకున్నాను, కానీ ఒక చిత్రం జరిగింది అని వారు నాగేంద్ర ప్రసాద్ గారికి ఇలా చెప్పారు. అదేంటంటే, ముందు రోజు వాళ్ళ మేనల్లుడు ఫోన్ చేసినట్టు, వాళ్ళ మేనల్లుడికి ఒంగోలులో పని ఉందని చెప్పినట్టు, అతను కారులో బయలుదేరుతున్నట్టుగా చెప్పారు. అప్పుడు ఇతను అడిగితే ఎప్పుడు బయలుదేరుతావు అంటే, శనివారం ఉదయం తెల్లవారుజామున బయలుదేరుతానని చెప్పినట్టు చెప్పారు. అప్పుడు మేము కూడా వస్తాము, మేము కారులో వస్తాము అంటే, వీరు బస్సు టికెట్ క్యాన్సిల్ చేసుకొని మేనల్లుడితో కారులో మాల్యాద్రి వరకు వచ్చినట్టుగా చెప్పారనమాట. మాల్యాద్రిలో కూడా మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయినట్టుగా చెప్పారు. వాళ్ళ మేనల్లుడు కూడా దర్శనం చేసుకున్నట్టుగా చెప్పారు. అక్కడ వాళ్ళ మేనల్లుడు దర్శనం చేసుకొని అతను అటు నుంచి అటు ఒంగోలు వెళ్ళిపోయినట్టుగా చెప్పారు. ఆ తర్వాత ఏంటంటే, ఇంకొక విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటంటే, మాలకొండ దర్శనానికి వచ్చిన నెల్లూరు నుంచి కొంతమంది భక్తులు వచ్చారు మాలకొండ. వారితో పాటు వారు వెహికల్లో వీళ్ళని తీసుకొని వచ్చి మొగల్చెర్లలో దింపేశారు.
ఇది ఈ విధంగా మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారి కరుణా కటాక్షాలతో వారిని అక్కడికి చేర్చారు. అంటే బస్సు ప్రయాణం, బడలిక ఏమీ లేకుండా వాళ్ళని సుఖంగా అక్కడికి తీసుకువచ్చేసారు మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారు. అప్పుడు ఈయన అన్నారనమాట నాగేంద్ర ప్రసాద్, మీకు దత్తుడు ఆజ్ఞ ఇచ్చినట్టు అర్థమైందా అన్నారు. అప్పుడు వారు నమస్కారం చేసుకొని చెప్పారనమాట. ఈ లోపున ఇంక వాళ్ళతోటి ఆ దంపతులతోటే ఈయన ప్రసాద్ గారు, నాగేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ ఉండగానే నాగేంద్ర ప్రసాద్ గారికి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ సారాంశం ఏమిటంటే, ఆ భక్తుడు రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నట్టు అతను ముందే రూమ్ బుక్ చేసుకున్నారు. కానీ వాళ్ళకి వచ్చిన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, ఇంట్లో ఇబ్బంది కారణంగా వారు ఆ రోజు మొగల్చెర్ల రావటం లేదని చెప్పారనమాట. అప్పుడు ఆ రూమ్ వాళ్ళు రావడం లేదు కదా! రాజమండ్రి నుంచి వస్తానన్న భక్తులు రాకపోవడంతో రూమ్ వేరికి ఇచ్చారనమాట. ఆ విధంగా శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారు వారికి ఇబ్బంది లేకుండా ఒక రూమ్ కూడా ఏర్పాటు చేశారనమాట. ఆ రోజు సాయంత్రం పల్లకీ సేవలో వాళ్ళు పాల్గొన్నారు. పూజ చేయించుకున్నారు. భక్తుల మధ్య పల్లకీతో పాటు మందిరం చుట్టూ 3 ప్రదక్షిణములు చేశారు. ఆదివారం ఉదయం తెల్లవారుజామున 3 గంటలకే 5 గంటలకి అక్కడ ప్రభాత సేవ మొదలవుతుంది కదా! 4:30 కల్లా ప్రసాద్ గారు వెళ్ళేటప్పటికి అప్పటికే వాళ్ళు స్నానాదికలది ముగించి అక్కడ మండపంలో ఉన్నారు. వారు ప్రభాత సేవ అంతా స్వామివారి ప్రభాత సేవ అంతా భక్తిగా తిలకించారు. తర్వాత 5 గంటల నుంచి 6:45 వరకు ప్రభాత సేవ అవుతుంది స్వామివారిది. 6:45కి భక్తుల్ని అనుమతిస్తారు దర్శనానికి. అప్పుడు వీరినే మొట్టమొదటిసారిగా నాగేంద్ర ప్రసాద్ గారు సమాధి మందిర దర్శనానికి పంపించారనమాట. వారు అక్కడ వారి పేరుతో అర్చన చేయించుకొని, సమాధి దర్శనం చేసుకొని, అప్పుడు ప్రసాద్ గారి దగ్గరికి వచ్చారనమాట. ప్రసాద్ గారు చాలా అంతా సవ్యంగా జరిగిపోయింది. మేము ఇంతకాలము అంటే దత్తుడు మమ్మల్ని రానివ్వట్లేదు, దూరంగా ఉంచాడేమో అని బాధపడ్డాము. కానీ అతను ఇంత దగ్గరగా మమ్మల్ని తీసుకోవడానికి ఇంతకాలం ఆపారని అర్థమైంది. స్వామివారి అనుగ్రహం మేము ఏమో వర్ణించలేము అని చెప్పారు. ఈ విధంగా ఇలా మాట్లాడుతూ ఉంటుండగానే వాళ్ళ మేనల్లుడు తిరిగి వాళ్ళకి ఫోన్ చేశాడు. తను మళ్ళీ పని అయిపోయినట్టు, హైదరాబాద్ వెళ్ళిపోతున్నట్టు. అప్పుడు అతను కూడా మొగల్చెర్ల వచ్చి మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరం దర్శనం చేసుకొని, ఆ దంపతుల్ని తీసుకొని వారు హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఓం నారాయణ. ఆది నారాయణ.